నమస్తే, వెల్కమ్ టు లియో. 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళకి తెలుగు సినిమా మాత్రం ఒక చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకోవచ్చు. అది కూడా బాలయ్య. అయితే అఖండ తాండవంతో రాబోతున్నటువంటి ఒక బాలయ్య ఇప్పుడు బెంగాల్ ఏదైతే ప్రయాగ్రాజ్ వెళ్ళేటువంటి ఒక మహాకుంభమేళ బస్సెస్ పైన ఇక్కడ బాలయ్య గారి ఫోటోలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే బాలయ్య గారి బీభత్సం అనేది బెంగాల్ బస్సులపై అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏంటి కథ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, అఖండ తాండవం రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రయాగ్రాజ్ లో కూడా ఇక్కడ బోయపాటి శ్రీను గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని చెప్పి గతంలో మనం చూసాం. బెంగాల్లో బస్సులపై బాలకృష్ణ గారి ఫోటోలు ఎలా చూడాలంటారు? ఇది సినిమా ప్రమోషన్స్ కింద చూసుకోవచ్చు అంటారా, లేదా బాలకృష్ణ గారి మీద అభిమానంతో వాళ్ళు వేశారని చెప్పొచ్చు అనుకోవచ్చు అండి? ఎందుకంటే ఇలాంటి అఘోరా గెటప్లు అనేది అటు బాలీవుడ్ లోను మిగతా ఎటువంటి లాంగ్వేజ్ లో వచ్చిన సందర్భం మనం చూడాల. సో నిజంగా అఘోరా గెటప్ నిజంగా వాళ్ళకే వాళ్ళు ఇష్టపడి వేశారంటే ఏం చెప్తారు? అంటే బాలయ్య ఫోటోని వేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ప్రయాగ్రాజ్ వెళ్ళే బస్సులకి శివుడి ఫోటోలు వేసుకోవచ్చు, లేకపోతే అక్కడ సాధువుల ఫోటోలు వేసుకోవచ్చు. కానీ బాలయ్య ఫోటోలు వేసుకున్నారంటే అంటే వాళ్ళని ఆకట్టుకుంది అఖండ సినిమా అనేది మనకు అర్థమవుతుంది. అంటే అఖండ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన మన ఫోటో అనుకోవాలా, లేకపోతే అఖండ తాండవానికి సంబంధించిన ఇది అనుకో తెలియదు. కానీ బాలయ్య శివతాండవం లాగా ఆ బస్సుల నిండా ఆ ఫోటోలు వేసుకుని ఆ బస్సులను పంపిస్తున్నారు. అంటే పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళే బస్సులు ఎక్కువ, మన బస్సులకు అట్లా లేదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది హిందుత్వ ఎజెండా ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ ఆ ప్రకారం ఈ బస్సులకి అట్లా ప్రచారంలో ఈ కుంభమేళ మహాకుంభమేళ ఉంది కాబట్టి ప్రయాగ్రాజ్కి వెళ్ళే బస్సులకి ఇలా వేస్తే అట్రాక్టివ్గా ఉంటుందని ఉద్దేశంతోనే వేసి ఉండొచ్చు. లేకపోతే బాలయ్య బాబు సినిమా అక్కడ ఆకట్టుకుని ఉండొచ్చు, అఖండ సినిమా. మన ఆ కోడలో కూడా ఆలోచించుకోవచ్చు. అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ దగ్గరే షూటింగ్ జరగబోతుంది, కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని చెప్పి అన్నారు కాబట్టి బోయపాటి గారు ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలు బస్సుల పైన స్టిక్కరింగ్ వేసి ఏమైనా తీస్తుండొచ్చు అని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? అవకాశం ఉంది, అట్లా కూడా అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని బస్సులు వీళ్ళు అరేంజ్ చేసి ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కోసం అఖండాకి సంబంధించిన సినిమాలో ఏదైనా సన్నివేశం డిమాండ్ చేస్తే అఖండ చోట తరలి వెళ్ళినట్టుగా కూడా పెట్టుకోవచ్చు కదా. కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు ఆల్రెడీ. ఇప్పుడు బాలయ్య బాబుతో కొన్ని సన్నివేశాలు ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ అది ఫిల్మ్ సిటీలో చేస్తున్నారు. ఇవి ఏమైనా కలుపుకుంటూ చేయొచ్చు కూడా అవకాశం ఉంది. విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి ఇలా కొన్ని బస్సులు అరేంజ్ చేసుకుని ఆ డిజైన్ చేసుకుని అవి సినిమాలో కూడా వాడుకోవచ్చు. అలా అవకాశం అయితే ఉంది మీరు అన్నట్టుగా. ఇక్కడ హిందూయిజానికి సంబంధించి ఎక్కువ శాతం బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో అఖండ, ఇది బాగా అంతకుముందు ఆకట్టుకుంది. అయితే 144 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ కాబట్టి ఈ దృశ్యాల్ని సన్నివేశాల్ని ఏదైతే చిత్రీకరిస్తూ సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహాకుంభమేళాన్ని దర్శించుకోవాలి, చూసుకోవాలనే సందర్భం కూడా ఒకవేళ అఘోర గెటప్ లో ఉన్నటువంటి ఒక బాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ చెప్పినటువంటి విధంగానే ప్రజలందరూ కూడా ఆ యొక్క కుంభమేళాకు సంబంధించి ఉన్నటువంటి ఒక విశిష్టతని కూడా చూసుకున్నట్టుగా కూడా చేస్తుండొచ్చు అనుకోవచ్చా ఈ బస్సులో తరలించే సీన్స్ ని కూడా? అదే నేను అనుకోవడం ప్రచారం అనుకుంటున్నా. లేకపోతే తెలుగు బస్సులు ఇక్కడ నుంచి ఏపీ నుంచి కూడా పెట్టొచ్చు. సినిమా వాళ్ళు చేసి ఉంటేనేమో అట్లా పెట్టొచ్చు. మరి పశ్చిమ బెంగాల్ నుంచి పెట్టారంటే అది కేవలం అభిమానం అనుకోవాల్సి వస్తుంది ఒకసారి. అంటే 50-50 ఛాన్స్ ఉంది. అఖండ సినిమా అక్కడ ఆకట్టుకుని ఉండొచ్చు. ఒకటి హిందీలో కూడా అది డబ్ చేసి రిలీజ్ చేసుకున్నప్పుడు చేసిన సంగతి తెలిసిందే మనకి. కాబట్టి హైందవ సంప్రదాయం ప్రకారం ఏంటంటే అఘోరాల మీద అభిమానంతో కూడా ఆ పాత్ర మీద అభిమానంతో అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళు ఈ ప్రయాగ సంబంధించిన హైప్ చేస్తున్నారు కాబట్టి, కుంభమేళను బాగా హైప్ చేస్తున్నారు కాబట్టి, రేరుగా వచ్చి కుంభమేళ కాబట్టి అలా వెళ్ళి ఉండొచ్చు ఒకటి. లేదా ఇక్కడి నుంచి బస్సులు పెడితే మరి ఈ అభిమానులు అందరూ తండోపతండాలకు వచ్చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని బస్సులను అక్కడి నుంచి పంపించి, లేకపోతే కొన్ని బస్సులు ఇక్కడి నుంచి కూడా పంపిస్తారేమో తెలియదు కదా. ఇంకా 26 రోజులు టైం ఉంది. ఇక్కడి నుంచి కూడా అలా ఏర్పాటు చేసుకుని అదే తరహాలో డిజైన్ చేసుకుంటే మాత్రం సినిమాకి మాత్రం అఖండ తాండవం అవుతుంది. అప్పుడు అఖండ తాండవం పెట్టారు కాబట్టి అక్కడ అఘోర గెటప్లో మరి ఆ పాత్ర ఏం చేస్తుందో మాకు తెలియదు. ఆ పాత్ర డిమాండ్ మేరకు జనం కూడా తరలి వెళ్ళిపోయి పుణ్యస్నానాలు చేశారు అనే యాంగిల్ వాళ్ళు కథ రాసుకున్నారు అనుకోండి, అది సినిమాకి హైలైట్ అవుతుంది. అయితే అది కాకుండా మనం చూసుకుంటే జస్ట్ కొద్ది రోజుల క్రితమే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం మనం చూసాం. సో అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా బాలకృష్ణ గారి ఫోటోల్ని కొంచెం ప్రచారం చేస్తుందని చెప్పి అనుకోవచ్చా? అయ్యుండొచ్చు. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఎట్లాగో బాలయ్య బాబు క్రేజ్ రామాంతం పెరుగుతూ వస్తుంది, తరగట్లా. కాబట్టి ఈ కోవలోనే ఈ అఖండ తాండవ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కించారు. భారీగా ప్లాన్ చేస్తున్నారు. December 2లో అప్పుడు రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనే దాని మీద ఇంకా క్లారిటీ లేకపోయినా కానీ
అంటే ఈ కథాంశం పరంగా డ్యూయల్ రోల్ ఉంటుందా, సింగిల్ ఉంటుందా, అందులో ఉన్న అఖండ పాత్రని డబుల్ ఇంపాక్ట్ వచ్చేలా డిజైన్ చేశారా, ఇలాంటివన్నీ తెలియదు. మరి ఇలాంటివన్నీ మనకు తెలియదు. సో మనం చూసుకుంటే దాదాపు బాలకృష్ణ గారి అఖండ మాత్రం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందని మనకు తెలిసిందే. ఇప్పుడు అఖండ తాండవం దానికి మించి ఉండబోతున్న సంగతి అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అఖండ తాండవంపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. పైగా బాలయ్య బోయపాటి అంటేనే హిట్ కాంబినేషన్ కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు ఈ ప్రాజెక్ట్ మీద. ఎందుకంటే ఇప్పుడు దాకా 4 సినిమాలు హిట్ వచ్చింది, 5వ సినిమా మినిమం గ్యారంటీ అనే ఒక అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది సినిమా సెట్స్ మీద ఉండగానే. అంటే 5వ హిట్ కన్ఫర్మ్. ఇక 6వ సినిమా మనం చెప్పలేం కానీ 5వ హిట్ కన్ఫర్మ్. అదేగాక ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మహాకుంభమేళకు సంబంధించి దర్శించుకున్న వాళ్ళు ఎంతమంది అయితే, అంటే నిన్నటి దాకా చూస్తే వార్తల్లో దాదాపు 33 కోట్ల మంది ఇప్పటిదాకా దర్శించుకున్నారని చెప్పి కొన్ని వార్తలు. సో మిగతా వారు దర్శించుకోవాలనుకున్నా లేదంటే ఆ సన్నివేశాలు చూడాలనుకున్నా సరే ఖచ్చితంగా అఖండ తాండవం చూస్తే చాలు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే వెళ్ళని వాళ్ళకి అక్కడ దృశ్యాలని ఒకవేళ వీళ్ళు చేసి ఉంటే సినిమా యూనిట్ వాళ్ళు ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. 26వ తారీఖు వరకు మహాశివరాత్రి కూడా జరగబోతుంది. ఆ టైంలో ఎంతమంది వస్తారో తెలియదు. అలాంటి సన్నివేశాలను క్యాప్చర్ చేయగలిగితే దానికోసం కూడా సినిమాకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన హిందుత్వం అని చెప్తున్నాం కాబట్టి ఆ శివతత్వాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమానే శివతత్వం అని చెప్తున్నారు. దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎందుకంటే కాశీ క్షేత్రం కానీ, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి కానీ ఇలాంటి అంశాలని బాగా వాళ్ళు సినిమాలో చూపించగలిగితే ఖచ్చితంగా అది పెద్ద హిట్ అవుతుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. సో మొత్తాన్ని 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చే మహాకుంభమేళ దర్శించుకోవాలంటే అఖండ తాండవం చూస్తే చాలు. అంతే కదా. ఇప్పుడు త్రివేణి సంగమంలో భక్తులు ఎంతమంది వస్తారు, ఒక్కోసారి హిమాలయ యోగులు కూడా రూపాలు మార్చుకుని వస్తారంటారు, రకరకాల రూపాల్లో వస్తారంటారు. ఏ కెమెరాలో ఏది బందీ అవుతుందో తెలియదు. అలాంటి వాళ్ళు కూడా బందీ అయి ఉండొచ్చు. ఇప్పుడు నాగా సాధువులు కానీ, అఘోరాలు కానీ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉన్న టైం. దీన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అంటే షూటింగ్ మేజర్ పార్ట్ షూటింగ్ ఎక్కడే చేసినా కానీ కొన్ని సన్నివేశాలు అక్కడ యూనిట్ ఒకటి పెట్టుకుంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు కదా. అక్కడ ఒక యూనిట్ని పెట్టుకోవడమో లేకపోతే కొన్ని సన్నివేశాలను చిత్రీకరణకు ఏదో ఏర్పాటు చేసుకోవడమో ముఖ్యమైన పుణ్యదినాల్లో మహాశివరాత్రి కానీ, మొన్న వచ్చిన మౌని అమావాస్య కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కొన్ని సన్నివేశాలు క్యాప్చర్ చేయగలిగితే అంత జనం రావడం అనేది అరుదుగా ఉంటుంది కాబట్టి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి మంచి హైప్స్ అయితే వచ్చాయి. అదిగాక అక్కడ బెంగాల్లో బాలకృష్ణ గారి ఫోటోలు ఏవైతే ఉన్నాయో బస్ మీద పెద్ద సంచలనం కింద మారింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.